बिरयानी दे सल्लग में अरे ये मंडर और रमेश చెప్పింది अरे अरे చెప్పలేదు ఆయి బాబా కుక్క వచ్చినా ఆ పెట్టించిన మీరేంది అలా ఏం కాదు అలా లేముండదు చెప్తా హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒకసారి మన జున్ను బాబాయ్ మీద వీడియో చేద్దామనేసి ఆలోచించిన సో మొన్ననే చాలా సీరియస్ అయింది ఆయన ఫుల్ అంటే ఫుల్ సీరియస్ అయిపోయిండు పోలీస్ స్టేషన్లో పోయిండు మాట్లాడిండు మళ్ళీ ఒకసారి చేస్తే మంచిగా ఉంటుందని పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పేసారు సో డేట్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి సో వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి మామూలు అంటే మామూలు క్రేజ్ చేయాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సో మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి సో బాబాయ్కి అయితే ఈరోజు గలీజ్గా ఆడుకోబోతున్నా మళ్ళీ ఒకసారి గలీజ్గా ఎట్లా ఆడుకుంటా అంటే చాలా ప్లాన్ చేసిన సో చాలామంది ఇందులో నాకు సపోర్ట్ చేశారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి సో ఇప్పుడైతే ఆడ కూర్చొని ఉండు బాబాయ్ సో నేను ఒక మా షాప్ పక్కన అన్న షాప్ పక్కన ఒక డబ్బాలో వచ్చిన సో డబ్బాలో దాచిపెట్టి కెమెరా దాచిపెట్టి ఇప్పుడు పోయి బాబాయ్ మీద కంటెంట్ ఏంటంటే సో ఈరోజు నా పుట్టినరోజు బిర్యానీ తిన్నాం బాబాయ్ అనేసి తీసుకోపోతా ఆయన వస్తాడో రాడైతే తెలియదు వస్తే మాత్రం వీడియో అయితే క్రేజ్ వస్తుంది సో ఎట్లా తీయాలో అర్థమవుతుంది ఇదంతా మొత్తం చూస్తారు కదా ఇలా లోపల డబ్బాలో పెట్టేసి అనేది డబ్బాలో పెట్టేసి తీస్తా వీడియో అయితే ఎండ్ దాకా చూడండి చలో రైట్ ఆఫ్ కరు అబ్బాయి నమస్తే బాగున్నా ఇలా నా పుట్టినరోజు బాబాయ్ పుట్టినరోజు నాది అంటే ఏమైంది నువ్వేమైనా ఇవ్వాలి నాకు కేక్ కోపియాలి నీ ఇష్టం మంచిగా ఆ రోజు పెద్ద గొడవ చేసి అసలు మనిషి మాట్లాడకుండా కూడా చేసినావుగా అదే జున్ను చేసినప్పుడు జున్నుది నీతో మాట్లాడాలన్నా భయం వేస్తుంది ఆ రోజు ఏమోగా పుట్టినరోజు ఉంది మాట్లాడదాం బాబాయ్ ఏం చేస్తుండు ఎండలేంది అనేసి వచ్చిన బిర్యానీ తింటాను ఖతం బాయ్ బాయ్ నువ్వు తినిపించాలి బిర్యానీ నేను ఎట్లా తినిపిస్తా చిన్న బిర్యానీకి ఎట్లా ఆడతాను డబ్బా నేను కట్టలేక కాదు కడితే నేను ఒక్కడనే మంచిగా పుట్టినరోజు జరుపుకోండి ఫస్ట్ నువ్వేమన్నా తినిపిస్తే తింటా మరి నాకు ఇష్టం ఉంటుంది నువ్వు తినిపిస్తా బిర్యానీ తినిపిస్తా సాలే ఆ మాట చికెనే తింటారు మటన్ ఎందుకు ఇదే చింతపల్లి కాడ మంచిగా ఉంటుంది బిర్యానీ తిందాంబా చికెనే మటన్ నాకు అంత ప్రిఫర్ ఒకటి తీసుకొని ఇద్దరు తిందాంబా పోదాంబా తినోసాంబా పోయి బండి తీసుకొస్తావా ఉందా ఆడ పెట్టిన తీసుకొస్తా తీసుకొస్తాను రెడీ వస్తున్నా 5 నిమిషాలు పోదాం చెప్పి నా తీసుకొస్తున్నా అన్నాడు ఈయనది బిర్యానీ మంచిగా ఉంటది ఇక్కడ మిర్యాల కూడా మొత్తం తెలియదు అనేసి అదే తిందాం చాలా మంచిగా ఉంటావా చాలా రోజులు తిన్నా నేను చాలాసార్లు తిన్నా నువ్వు కూడా తిందామని అన్న ఇక్కడ పెట్టావు అది అవునా ఆయనకి చేసేది నువ్వు ఫ్రిడ్జ్ లో ఉందిగా తీసుకొచ్చి పెట్టు సీరియస్ అయితే మాధవజీ తెచ్చుండే చెప్పిన ఫస్ట్ బాబాయ్ పెట్టు తర్వాత నాకు పెడదు మా వాళ్ళు వస్తారు తిను బాబాయ్ మా వాళ్ళు వచ్చినా తింటా తిను పెడతా మా వాళ్ళు వస్తారు పెట్టిన మా వాళ్ళు వస్తున్నా ఇంకిద్దరు వస్తారు తింటారు వస్తారు ఇద్దరు వస్తారు మా వాళ్ళు దోస్తులు వస్తారు వచ్చినాక తింటారు నువ్వు తింటాను అప్పుల్లోపు పెట్టుకుంటాను సరిపోద్ది నువ్వు తిను మంచిగా కలుపుకుండా తిను
అది తింటా బాబాయ్, మా వాళ్ళు ఇద్దరు వస్తారు. సరే నువ్వు కానీ నేను తింటుంటా కాను, నేను ఉంటాగా వేసుకుంటాను నలుగురు ఫస్ట్ కానీ చెక్ అట్లా తిను. అది వేసుకుంటా బాబా, నువ్వు తిను. వస్తున్నా ఫోన్ చేసి 5 నిమిషాలు వస్తున్నా, తినే ఉన్నానంట బైపాస్ కాడ. ముక్క అది అద్దుకొని తిను, మంచిగా ఉంటుంది అన్న. అది పచ్చడా లేదా అన్న ఏమన్నా? అది గోంగూర పచ్చడి స్పెషల్, అది పెట్టు బాబాయ్. చల్లగా ఉందా? ఇక ఉండి చల్లగా ఉంచేదేమో అట్లా. చల్లగా ఉంది బిర్యానీ. ఏం బిర్యానీ ఇది? పచ్చడి చల్లగా ఉంది. వాళ్ళే తిను తిను, 2 ముద్దలు తిను, మంచిగా ఉంటుంది. చల్లగా ఉంది, వేడి లేదు. వేడి వేడి ఉంటే తినొచ్చు. చల్లగా ఉంది బిర్యానీ పెప్పడది ఇది. బిర్యానీ పెప్పడది ఇది. గజాల గారు ఎందుకు ఇబ్బంది ఉంటుంది? నువ్వు బాగున్నావు అందులో 2 ముక్కలు తిను. కుష్కా బిర్యానీ స్పెషల్. చల్లగా ఉంది ఇది, చల్లగా ఉంది ఇది. ఏంటిది అంటున్నాను. చల్లగా ఉంది. అరే 2 ముద్దలు తినగా నువ్వు. వేడి కూడా తింటారు దాన్ని. చల్లగా ఉంటే ఏముండదు అన్న, మళ్ళీ ఫీల్ అవుతాడు అట్లా నాకు. వేడి చల్లగా ఉంది, వేడి వేడిది కావాలి. చల్లగా మంచిగా ఉంది, అంత మంచి వాసన వస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుంది ఇది. ఫ్రిడ్జ్ చల్లగా ఉంది ఇది. అట్లా ఏముండదు. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది నీకు? చల్లగా ఉంది, ఇది వేడి లేదు. బిర్యానీ టేస్ట్ ఎట్లా కొడుతుంది? టేస్ట్ మంచిగా ఉంది కానీ చల్లగా ఉంది, తినబుద్ధి కావట్లేదు. మంచిగా ఉందా? బాగుందా? అది ఏమైంది తెలుసా? బిర్యానీ ఎప్పటిది తెలుసా? మళ్ళా 2 రోజుల ముందు నాకు బర్త్డే ఉంది అని చెప్పిన అన్నకి, నా కోసం చేయన్నా మంచిగా అని చెప్తే 2 రోజుల ముందు ఫ్రిడ్జ్ లో పెట్టింది బిర్యానీ. 2 రోజుల బిర్యానీ, మాసిపోయిన బిర్యానీ కుక్కలు పెడతా అంటే వద్దులే బాబాయ్ తీసుకొస్తా అని పెట్టించిన నీకు ఇట్లా. బాబాయ్ తీసుకొస్తా అని పెట్టించిన నీకు ఇట్లా. అరే 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 తింటారు బాబా, ఏమైంది? ఏం కాదు, ఏముండదు. 2 రోజులు బిర్యానీ బిర్యానీ ఏమైతుంది? మళ్ళీ తీసుకొచ్చి బిర్యానీ తినిపిస్తా. ఏం కాదు, 2 రోజులు బిర్యానీ తింటా చాలా. నేను తింటా, నేను తింటా. సలాడ్ తీసుకొచ్చాడు పెట్టి విను అన్నకి నేనే 2 రోజుల ముందు చెప్పినాగా అలా ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫుడ్ వేస్ట్ 2 రోజులదే కాదు, ఇప్పటికైతే కాదు. ఫుడ్ వేస్ట్ 2 రోజులదే కాదు, ఇప్పటికైతే కాదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేక. మాసిపోయిన బిర్యానీ ఎవరు పెడతాను? ఎవరు చెప్పింది? అరే అదే చెప్పాలి, ఆది బాబాయ్ నేనే చెప్పిన. కుక్కలు తినట్లే, కుక్కలు తినట్లే. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్. ఏం కాదు బాబాయ్, తీసుకొచ్చి కుక్కల బిర్యానీ చెప్తాం తినరా? వేడి కావాలంటే సలాడ్ లాంటివి. 3 రోజులు బిర్యానీ బాబాయ్ ఏం చెప్తే పెట్టే అలా గేమ్ చెప్పాలి, అలా గేమ్ లేదు, అలా గేమ్ లేదు. నేనే తీసుకొచ్చిన. అర్థం కావట్లేదు. అది ఏమైతుంది? తింటే ఏమైతుంది? అరే అలా చెప్పకు. అరే నేనే పెట్టించిన. తింటే తింటే ఏమైంది? 3 రోజులు బిర్యానీ తింటారు. తింటే ఏమైంది? 3 రోజులు బిర్యానీ తింటారు. బిర్యానీ మళ్ళీ బాబాయ్ నువ్వు చెప్పినట్టే చేసినావు. పచ్చడి కూడా పచ్చడి, అందులో పిల్లి నోరు పెట్టింది పచ్చలాది. పచ్చడి అందులో పిల్లి నోరు పెట్టింది పచ్చలాది. చాలా నువ్వు తిన్నాయి అదే మరి ఎందుకు తింటాను బిర్యానీ? ఎవరు 3 రోజులు బిర్యానీ పెట్టాను అంతే పెట్టిస్తాను. ఇప్పుడు అంతా కాదు, నీకేమో ఏం కాదు, నీకు మంచిగా ఉన్నాడు. నాకేమైనా కావాలి? చెప్తాను కుక్కలు పెద్ద బిర్యానీ చెప్తాను. కుక్కలు పెద్ద బిర్యానీ ఇప్పుడు తినేది కుక్కలు తింటారు. కుక్కలు
వేసేసాడు మళ్ళీ ఎట్టగంటావు చెప్తారా ఏం కాలే వీళ్ళు ఇలా కూడా తిన్నారు. ఇప్పుడు నా బర్త్డే వస్తున్నా బాబాయ్కి 2 రోజుల ముందు బిర్యానీ తినిపించిన కోపడతాడు. కుక్కలో పెట్టే బిర్యానీ పెట్టించిన. ఇప్పుడు ఏమైంది వీళ్ళు తింటుందంట. నువ్వు మొత్తం తినవాడు. నేను చెప్పేది బిర్యానీ బిర్యానీ ఎందుకు తింటాను అంతే పెట్టిస్తాను నేను. కుక్కలు పెట్టే బిర్యానీ 3 రోజులు తినాలి మరి. కుక్కలు పెట్టే బిర్యానీ తినాలి. అట్లేముండదు అని కూర్చో. డబ్బులు ఇచ్చా 150 రూపాయలు ఇచ్చాను ఆయనకి. నేను చెప్పాను ఆయనకి వేడి బిర్యానీ పెట్టని చెప్పిన. వేడి కాదు పాత బిర్యానీ 2 రోజుల బిర్యానీ మాసిపోయిన బిర్యానీకి తినిపించిన. దగ్గర రమ్మని డబ్బులకి అది వస్తాను ఇట్లా అట్లేముండదు బాబు. తిను బాబా అట్లేమో కొంచెం తిను. మంచిగా ఉండదు ఎంత వాసన వస్తుంది. అరే అది వాసన వస్తుంది 3 రోజుల బిర్యానీ. డబ్బులు ఎంత ఏమైనా ఇస్తాడు. అర్థం కావట్లేదు 150 రూపాయలు 150 అంటే ఇచ్చే వెళ్ళిపోదాం. వేడి తీసుకురా. వేరే ఇయ్యారు తిన్నాము. ఎందుకు నువ్వు ఎందుకు వచ్చినా నాకంటే ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? పెట్టించిన మధ్యలో నువ్వు పెట్టించింది తినాలి మరి. వచ్చినప్పుడు తినాలి. అది డబ్బులు ఇచ్చా మరి. డబ్బులు ఇచ్చాను మొత్తం తింటే నేను కడతా లేదంటే నువ్వు ఇచ్చాయి. 3 రోజుల బిర్యానీ తినాలి. నా పుట్టి లేదన్నా నువ్వు వచ్చినావు. నువ్వు మంచి మర్యాద రాన్నా పెడతా బాబాయ్ అని చెప్పినావు. నువ్వు మంచి మర్యాద రాన్నా పెడతా బాబాయ్ అని చెప్పినావు. తీసుకొచ్చిన చెప్పాను నేను వేడి బిర్యానీ కల బాబాయ్ అంటే నేను నీకోసం తయారు చేసిన బాబాయ్ లోపల చెప్పిన 2 రోజుల బిర్యానీ ఏమైతే బిర్యానీ కూడా తినే 2 రోజుల బిర్యానీ అట్లేమో మంచిగా బిర్యానీ కూడా తినేది నీకు. అట్లే ఉండదు. 150 రూపాయలు ఇచ్చే 150 రూపాయలు ఇచ్చే నువ్వు పెట్టిస్తాను పెట్టించిన మరి మొత్తం తిని నేను కడతా. మొత్తం తిని నేను కడతా. అసలు ఎందుకు వచ్చినా తింటాను. 3 రోజుల బిర్యానీ తినడం నీకు డబ్బులు కట్టు. అట్లే ఉండదు. కూర్చొని తిను. లొల్లి పెట్టేవాకు కూర్చొని తిను. పెట్టిస్తాను నేను తిన్నా మరి తిన్నావు. మొత్తం తిను. మొత్తం తిను. 3 రోజులు తింటాడు. 3 రోజుల బిర్యానీ ఒకటి తింటారా బాయ్? నువ్వు పెట్టిస్తాను నేను తింటున్నా బాయ్. మరి పాత మాసిపోయింది బిర్యానీ తిను. ఏమైతే మీకు కుక్కలే తింటారు. చల్లగా ఉంది అది వాంతి వస్తుంది. అది నీకు వాంతి కాదు ఏం కాదు. కుక్కలు తినేది బిర్యానీ నువ్వు కూడా తిను. వాంతి కాదు ఏం కాదు. కుక్కలు తినేది బిర్యానీ నువ్వు కూడా తిను. ఇంకేం కాదు తిను. అలా ఏం కాదు అలా అట్లేముండదు చెప్తా. అలాగే 4 రోజుల నుంచి నేను దింపేయాలనుకుంటున్నా పాత బిర్యానీ. నీకు 2 రోజుల నుంచి ప్లాన్ చేసినా నీకు దింపేయాలని. తిను మొత్తం తిను. డబ్బులు నేను ఇస్తా లేదంటే నువ్వు కట్టు. అరే భయ్ నీకు ఏం చెప్పినా భయ్ నేను చెప్పినా నీకు లేదు కదా. మన నాకు అవసరం డబ్బులు నన్ను ఎందుకు కడుతున్నావు డబ్బులు? మరి తిన్నాను బిర్యానీ ఖరాబ్ చేసినావు. పెడిచినా నేను తినరా భయ్ బిర్యానీ బాగుంది. కుక్కలు లేకుండా నువ్వు తినకుండా కుక్కలు పెట్టేది. అరే నాకు అవసరం డబ్బులు ఇస్తాను నువ్వు పెడిచినా నేను తిన్నా. నాకేం అవసరం నువ్వు అది కాదు కానీ తీసుకొచ్చిండు బిర్యానీ పెట్టిన పుట్టినరోజు రానా తీసుకొచ్చిండు కూర్చున్నాం పెట్టించుండు తిన్నా. 3 రోజుల బిర్యానీ ఓడి తింటాడా? ఇలా లొల్లి చేయకు. ఇలా లొల్లి చేయకు. నేటుగా ఉండాలి. ఇలా లొల్లి చేయకు. నాకు కుక్కలు పెట్టేది పెట్టించిన ఏమైతే కుక్కలు తినదు తినద్దా? అదేమైతే అన్న పెట్టు అన్న. ఆయన కూడా పెట్టింది కుక్కలు పెట్టినట్టు అనుకుంటా. ఆయన కూడా పెట్టింది కుక్కలు పెట్టినట్టు అనుకుంటా. ఆయన కూడా వేసేసాడు బాగా వేసేసాడు. ఆయన ఏమనుకుని కుక్కలేమో అని పెట్టిండా. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా అరే ఏం కాదు. తిను నేను కడతా 150. నువ్వు తిను నేను కడతా. నాకు డబ్బులు అడుగుతాడు ఇచ్చేయి. ఇచ్చే నాకేమో బాబాయ్ నా ఇవాళ పుట్టినరోజు బాబాయ్ బిర్యానీ తినిపిస్తారా బాబాయ్ అన్నావు. వచ్చినావు నేను తినిపిస్తున్నా తిను. అరే ఎందుకు రా బాయ్ పిచ్చిలో పెట్టింది 3 రోజులు నాకే తినాలి. నువ్వు వచ్చిన బాబాయ్ అన్ని తినిపిస్తారు 200 పెట్టి మంచి బిర్యానీ మరి ఎందుకు మరి రావద్దు నువ్వు. 3 రోజుల బిర్యానీ వద్దు అంటే తినట్టు ఎందుకు అంతే బిర్యానీ నువ్వు కూడా అంతే కనిపిస్తున్నావు నాకు. నువ్వు తిను ఇప్పుడు మరి ఎందుకు తిను? నాకు అదంతా కాదు. డబ్బులు ఇస్తా అలా ఏమంటా నన్ను కుక్కలో పెట్టి నన్ను వదిలేసుకుంటా. మరి నాకు పైసలు ఇవ్వండి ఇద్దరు పోరు విన్నావుగా పైసలు అని ఇద్దరిని పోయినాడు. లేదంటే కుక్కలో యాక్టింగ్ చేసి వదిలేసుకుంటాడు. అన్న ఇదేందా ఆయన అట్లా చెప్తాడు. బిర్యానీ వేస్ట్ అయిపోయి నీకు ఏమైనా అన్న ఇట్లా అన్న నాకు ఏమైనా అయినా నీకు సంబంధం లేదు. ఇప్పుడే చెప్తున్నా ఇట్లా వినా చెప్పు. నువ్వు మా మాట చెప్పు ఆయనకి. నీకు ఏమైనా మా ఇద్దరు సంబంధం కాదు. 150 రూపాయలు మేము కడతాం. మరి ఇంకేంది ఇక
వెళ్ళిపో అంటున్నా మరి. ఇక కుక్క పెట్టినా అనుకుంటావో పందికి పెట్టినా ఏమైనా అనుకుంటా ఇంకా మరి. ఇక కుక్క పెట్టినా అనుకుంటావో పందికి పెట్టినా ఏమైనా అనుకుంటా ఇంకా నీకు కుక్కలాగా వచ్చి అదే కుక్కలా మరి మరి వచ్చినాను ఎక్కడికి మాట మాట్లాడతారు మళ్ళీ తిను అంటే తినట్లే మరి ఏం చేయాలి. చల్లగుందిరా భయ్ నువ్వే తిన్నాడు ఆయన వాళ్ళకి ఏరే కూడా వస్తాడు వాళ్ళు కొట్టాడంటే కొడతాను వాళ్ళు పెట్టడం ఎట్లా పెట్టారా భయ్ ఆయన నీకు వ్యాన్ వస్తాడు బిర్యానీ తింటాడంటే నేను ఫస్ట్ నువ్వు నాకు చెప్పినా భయ్ నువ్వు నాకు చెప్పినా ఫస్ట్ కుక్కలు తినే బిర్యానీ తింటాడు అని చెప్పినా డైరెక్ట్ చెప్పుతున్నాడు మంచి మర్యాదగా చెప్పాను బిర్యానీ తినిపిస్తాను వచ్చిన సరే మరి ఇప్పుడు అయితే బిర్యానీ లేదు ఇక కుక్కల తినే బిర్యానీ ఉంది మరి ఏం చేద్దాం తిన్నావు ఇప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు ఏమైనా నాకు తెలియదు ఈడ 150 రూపాయలు కట్టి నీ డబ్బా కాడ తింపుతా ఆడేమైనా నాకు తెలియదు ఇదానా ఆడేం కనిపిస్తుంది దాని వెనకాల ఏమో కనిపిస్తుంది అదే మళ్ళా సేమ్ అన్నట్టు లెక్కనే చేసిన ఏమనుకోను ఇలా మన్నట్టు లెక్కనే జున్ను లెక్క చేసిన ఇది మంచి బిర్యానీ ఇక నేను కూడా తింటాను మంచి బిర్యానీ ఏం కాదు చెప్పాను మంచిదా మేము ఇట్లా ప్లాన్ చేసినావు అన్న కూడా ప్రాంక్ చేయడానికి యాక్సెప్ట్ చేసిండు. అరే భయ్ నువ్వు మొన్నట్లే ఎట్లా చేసినావు గాలి గాలి చేసినావు భయ్ మళ్ళీ తీసుకొచ్చి గాలి చేసినావు ఒకసారి నువ్వు షాప్ దగ్గరకు వచ్చేసి మేము మీ డాడీని అది అంతా అవసరం లేదు మాట్లాడతాను ఇది ఏమనుకో సారీ అని భయ్ బాబాయ్ అట్లా చేసినారా భయ్ పోనీ బాబాయ్ పోనీ ఇప్పుడు ఏం కాలే పాప అన్న పేరు ఖరాబ్ అయినా ఆయన యాక్సెప్ట్ చేసిండు వీడియో కోసం ఇలా కుక్క బిర్యానీ పబ్లిక్ ఏమనుకుంటారు కామెడీ చేసిన బాబాయ్ కామెడీ చేసిన ఒప్పుకుంటా లేదా ఒప్పుకుంటా లేదా ఇప్పుడు వీడియో కామెడీ చేసిన ఏం కాదు బాబాయ్ ఇప్పుడు ఇది ఒక్కసారి మాట్లాడే కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నా ఏమనుకో మళ్ళీ అందరి గలీజ్ ఉంటుంది బాబాయ్ కామెడీ చేసిన హాయ్ చెప్పు ఏమనుకోక అట్లా అన్న కూడా థ్యాంక్ యూ మంచి బిర్యానీ ఇచ్చింది అన్న తినే బిర్యానీ థ్యాంక్ యూ అన్న సో అన్న కూడా అన్న ఏం ఆలోచించకుండా చెప్పంగానే ఎమ్మటి ఒప్పుకోండి వీడియో చేయడానికి సో మీ అందరికి ఒకటి చెప్తున్నా మొత్తం ప్రాంక్ సో అన్నగా మంచిగా ఉండేది బిర్యానీ చిచ్చాస్ బిర్యానీ అనేసి మన చింతపల్లి చౌరస్తా నుంచి లెఫ్ట్ లోపలికి వస్తే మీకు దొరుకుతుంది సో ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒకసారి వచ్చి బిర్యానీ తిని చూడండి సరేనా రైట్ అన్న థ్యాంక్ యూ